హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు క్వీన్ అంటే ఏ దేశానికో మహారాణి అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 10 మంది ఆడవాళ్ళని లేదా ఎవరినైనా సరే ఇన్స్పైర్ చేయగలిగితే వాళ్ళే లీడర్స్, క్వీన్స్. సో అలా కేవలం సర్వసాధారణ గృహిణిగా ఉంటూ తన కాళ్ళ మీద తను నిలబడాలి అనుకొని స్టార్ట్ చేసిన ఒక చిన్న ఐడియా ఇప్పుడు 10 crores టర్న్ ఓవర్ని తీసుకొస్తుంది. మరి ఆ జర్నీ గురించి, ఆ స్టోరీ గురించి తెలుసుకోవాలి అంటే ఆ క్వీన్ శిరీషాని కలవాల్సిందే. సో ఈరోజు మనతో పాటు శిరీష గారు ఉన్నారు. ఆవిడ బిజినెస్ గురించి, జర్నీ గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అపర్ణ గారు. శిరీష గారు, మీ జర్నీ చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. కానీ ఆ విషయం నాకు తెలుసు, చాలామంది వ్యూవర్స్కి కూడా తెలియాలి. కాబట్టి అసలు మీరు ఏం చేస్తూ ఉంటారు, మీ బిజినెస్ ఏంటి చెప్పండి. నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ సేల్స్, సర్వీసింగ్, ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను మేడం. నేను స్టార్టింగ్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ ద్వారా నేను హ్యాండ్మేడ్ జ్యువెలరీ ట్రైనింగ్ ఇవ్వడం, అలాగే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ ట్రైనింగ్ ఇవ్వడం ఇలా స్టార్ట్ చేశానండి. తర్వాత నెమ్మదిగా సేల్స్, సర్వీసింగ్ కూడా స్టార్ట్ చేశాను. ఓకే. సో అంటే మామూలుగా మీరు ఇంట్లో నేర్చుకొని ఇది మొదలు పెట్టారా? అంటే నేను స్టార్టింగ్ ఒక మిషన్ తీసుకున్నా మేడం. ఆ మిషన్ ద్వారా నేను ట్రైనింగ్ తీసుకుని ట్రైనింగ్ వెళ్ళినప్పుడు కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనాయి. కరెక్ట్గా ప్రాపర్గా ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు లేకపోవడం ఇలా. సో అందుకని నేను పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాత నేను కూడా ట్రైనింగ్ స్టార్ట్ చేశాను. ట్రైనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్ ఏంటంటే మిషన్ కావాలి. సో ఆ మిషన్స్ కూడా నేను కొంచెం మంచి ప్రైస్కి అందరికీ అందుబాటులో తీసుకురావాలని చెప్పి సేల్స్ కూడా స్టార్ట్ చేశానండి. అట్లా నా జర్నీ స్టార్ట్ అయింది. సో ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇదంతా? నేనేంటంటే బిఫోర్ మ్యారేజ్ వరకు జాబ్ చేసేదాన్నండి. ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటంటే ఫ్యామిలీని చూసుకోవాలి, మళ్ళీ జాబ్కి వెళ్తే కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంటాయి అనేసి సో నేను మ్యారేజ్ అయినప్పటి నుంచి హ్యాండ్మేడ్ జ్యువెలరీ ఇలా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ట్రైనింగ్ ఇవ్వడం అలా 7 years అయిందండి కంప్లీటెడ్. ఓకే. ఇప్పుడు 8th year రన్నింగ్. సో ఈ బిజినెస్ పర్టికులర్గా అంటే స్టార్ట్ చేసి కూడా 7 ఏళ్ళు అయిందా? నేను హ్యాండ్మేడ్ వెంటనే అంటే ఎక్కువ గ్యాప్ తీసుకోలేదు. ఫస్ట్ ఒకటి స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని కొంచెం అడ్వాన్స్డ్గా అనమాట 1 by 1 నేను యాడ్ చేసుకుంటూ వెళ్ళాను. ఓకే. సో మొదట మీరు అంటే మొదట హ్యాండ్మేడ్ జ్యువెలరీ చేసేవాళ్ళు అంటున్నారు కదా. సో ఆ హ్యాండ్మేడ్ జ్యువెలరీని అమ్మేవాళ్ళ? సేల్ చేసేదాన్ని, అలాగే ట్రైనింగ్ ఇచ్చేదాన్ని. ఓకే, ఎలా తయారు చేయాలి అనేది ట్రైనింగ్ కూడా ఇచ్చేవాళ్ళు. ఓకే. ఆ తర్వాత ఈ బోటిక్ పెట్టారు. బోటిక్ పెట్టుకున్నా. నెక్స్ట్ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్నాను. ఓకే. సో అంటే బోటిక్ తర్వాత కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ట్రైనింగ్ స్టార్ట్ చేశానండి. ఓకే. సో అంటే మీరు ఫ్యాషన్ డిజైనింగ్ లాంటి కోర్స్ ఏం చేయలేదండి, నా ఫీల్డ్ అంతా డిఫరెంట్. మరి బోటిక్ అంటే అంతే కదా, ఫ్యాషన్ డిజైనింగ్ ఏదో ఒకటి చేయాలి కదా. అట్లా అనుకుంటారు, అది మనకి ఇంట్రెస్ట్ అండ్ ఒక ప్యాషన్ ఉంటుంది కదా, దాన్ని మనం సెలెక్ట్ చేసుకుని దాని ఇంట్రెస్ట్ మెయిన్ ఏంటంటే నాకు ఆ ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్ అట్లా. సో మామూలుగా ఇంటి దగ్గర ఉండే అన్నీ నేర్చుకున్నాను, ఓన్గానే నేర్చుకున్నాను. సో శిరీష గారు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు మీరు నేర్చుకొని మీరు బొటీక్లో అవసరం అవుతుంది కదా అని సూయింగ్ మెషిన్ కొనుక్కున్నారు. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్. ఓకే. కంప్యూటర్ ద్వారా ఎంబ్రాయిడరీ చేసేది. ఓకే. అదే వర్క్ ఒక మనిషి చేయాలంటే 1 day పడుతుందండి. మనం మిషన్లో 3 hours చేసి ఇచ్చేయచ్చు కంప్లీట్గా. ఓకే. పర్ఫెక్ట్గా అండ్ తక్కువ ప్రైస్కి చేసి ఇవ్వచ్చు. ఓకే. సో ఇలా స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడు అనిపించింది మీకు అంటే ఈ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్లోకి వెళ్ళొచ్చు అని? అంటే ఎంబ్రాయిడరీ ట్రైనింగ్ కూడా నేను స్టార్ట్ చేశాను కదండి. తర్వాత మిషన్స్ సేల్స్ చేయాలని ఎందుకు అనిపించిందంటే ఇది కొంచెం బాగుంది బిజినెస్. అట్లనే నాకులా ఇలా ట్రైనింగ్ తీసుకునే వాళ్ళకి మంచి సర్వీసింగ్ సపోర్ట్ ఇవ్వాలి, అలాగే కొంచెం మంచి రీజనబుల్ ప్రైస్కి ఇవ్వాలి. మనం వేరే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే మనం రీజనబుల్ ప్రైజెస్ ఇవ్వలేము, అట్లనే సర్వీసింగ్ కూడా మనం డిమాండ్ చేయలేము. అదే నేను ఓన్గా స్టార్ట్ చేస్తే ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు కూడా మిషన్ కొనుక్కోవాలి అనుకున్నప్పుడు మనం కొంచెం మంచి ప్రైస్కి ఇవ్వాలి అంటే మనం అమ్మగలిగితేనే కదండి వాళ్ళకి రీజనబుల్గా ఇవ్వచ్చు. సో నేను అందుకే వెంటనే స్టార్ట్ చేశానండి సేల్స్.
మనం అమ్మాలి అంటే ముందు మన దగ్గర మెషిన్ ఉండాలి. మెషిన్ ఉండాలంటే ముందు మనం కొనుక్కోవాలి కదా కదా. మరి మీకు ఆ పెట్టుబడి ఎక్కడి నుండి వచ్చింది? స్టార్టింగ్ అయితే నేను చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను. ఆ, మా హస్బెండ్, మా అత్తయ్య, ఇంకా మా బాబాయ్ వీళ్ళు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేశారు. అలాగే నేను బయట 3 రూపీస్ ఇంట్రెస్ట్కి తీసుకున్నాను. ఎంత డబ్బులతో స్టార్ట్ చేశారండి? ఈ బోటిక్ ఏదైతే ఉందో అది నేను 5 lakhsతో స్టార్ట్ చేశానండి. తర్వాత రాను టర్న్ ఓవర్ పెరుగుతూ వచ్చింది. అంటే నేను ఒకేసారి స్టార్ట్ చేయలేదు, చిన్నగానే స్టార్ట్ చేశాను. ఫస్ట్ సింగిల్ నీడిల్ ఎంబ్రాయిడరీ మిషన్ సేల్ చేశాను. తర్వాత నెక్స్ట్ నేను అప్డేట్ మల్టీ నీడిల్కి వచ్చిన. సో ఇప్పుడు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ 80 lakhs వరకు అయిందండి. ఓకే, 80 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్. బట్ స్టార్ట్ చేసినప్పుడు 5 లక్షలతో స్టార్ట్ 5 చేశారు. lakhs. అయితే శిరీష గారు, ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మీకు హస్బెండ్, అత్తయ్య, మా అమ్మయ్య అందరు సపోర్ట్ చేశారన్నారు కదా. మరి అంటే వాళ్ళ సపోర్ట్ వల్లే మీరు ఇక్కడి దాకా రాగలిగారా, లేదంటే మీ స్వయం కృషి, మీ డిటర్మినేషన్ చూసి వాళ్ళు మెచ్చి మీకు సపోర్ట్ చేశారా? అంటే ఇప్పుడు ఏదైనా చేయాలంటే ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ కంపల్సరీ అండి. కానీ ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఉంటే సరిపోదు. మనకి ఆ ఇంట్రెస్ట్ ఉండాలి, పట్టుదల ఉండాలి. కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, మనం ప్రాబ్లం వచ్చిందని అక్కడితో ఆపేయకూడదు. చేస్తున్న పనిని చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక లేడీ బయటకు వచ్చి చేసిందంటే చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. మనం ఏంటంటే భయపడకుండా పాజిటివ్గా పట్టుదలతో ఆ సపోర్ట్ని యూజ్ చేసుకుని ముందుకెళ్ళాలి. అయితే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా కమ్యూనికేషన్తో కూడుకున్న విషయం. అంటే మంచి కమ్యూనికేషన్ ఒకటి, అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్ రావాలి, అలాగే అందరితో బాగా మాట్లాడగలగాలి ధైర్యంగా మీరు అన్నట్టు. అప్పుడు మీరు మొదటి నుండి అలానే ఉండేవాళ్ళ? లేదండి, నేను అన్నీ నేర్చుకున్నానండి. 1 by 1 అన్నీ నేర్చుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఈ ఫీల్డ్ ఏంటంటే మ్యాక్సిమం నార్త్ ఇండియన్సే ఉంటారు, టెక్నీషియన్స్ కానీ లేదా సేల్ చేసే వాళ్ళు కానీ. నాకేంటంటే తెలుగు, ఇంగ్లీష్ ఇవే వచ్చు, కానీ మ్యాక్సిమం హిందీ రావాలి. మనకి జనరల్గా హిందీ మెయిన్ కదండి, నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి. సో ఏంటంటే హిందీ నేర్చుకోవడం 1 by 1. కొన్ని వర్డ్స్ తెలియకపోతే మా హస్బెండ్కి ఫోన్ చేసి అడిగేదాన్ని మీనింగ్, తను చెప్పేవారు విసుక్కోకుండా. అట్లా నేను అన్ని ఈవెన్ లాంగ్వేజ్ కూడా నేర్చుకోవాల్సి వచ్చింది అట్లా. సో మీకు బాగా ఛాలెంజింగ్ అనిపించిన టైమ్స్ ఏంటండి? ఎవ్రీడే ఛాలెంజింగ్ అండి. ఈ బిజినెస్లో ఎవ్రీడే ఛాలెంజింగ్. కాకపోతే ఏంటంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంది నాకు. నేను ఇష్టపడిన ఫీల్డ్లో నేను బిజినెస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇదేంటంటే నాకులా బిజినెస్ చేసుకోవాలి అనుకునే మహిళలకి సో ఇండైరెక్ట్గా వాళ్ళకి సపోర్ట్గా మంచి ట్రైనింగ్ కానీ, మంచి సర్వీసింగ్ కానీ, మంచి మిషన్ సేల్ చేయడం కానీ. ఓకే, సో ఈ ఇంటర్వ్యూలో ఇప్పటి వరకు చూసిన వాళ్ళందరికీ ఒక క్వశ్చన్ వచ్చి ఉంటుంది. ఈ అమ్మాయి ఇంత ధైర్యంగా చేసింది అంటే ఖచ్చితంగా హస్బెండ్ వాళ్ళతో పాటు పేరెంట్స్ సపోర్ట్ ఉండుంటుంది, మంచి గ్రాడ్యుయేషను, మంచి కమ్యూనికేషన్ అన్నీ ఉండుంటాయి అనేసి. సో ఒక్కసారి మీ ఎర్లీ చైల్డ్హుడ్లోకి వెళ్ళి ఒకసారి మీ పేరెంట్స్ గురించి, మీ చిన్నతనం గురించి చెప్తే ఇంకా ఇన్స్పిరేషన్ ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. మాదైతే విలేజ్ అండి, ఈస్ట్ గోదావరి దగ్గర భైరవపాలెం మాది విలేజ్. అమ్మమ్మ వాళ్ళు వచ్చి యానం దగ్గర నీలపల్లి. సో మా పేరెంట్స్ ఇద్దరు భైరవపాలెంలో ఉంటారు. నేను పుట్టింది పెరిగింది కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే. అమ్మమ్మ, తాతయ్య, ఇంకా నాకు మావయ్యలు ఉన్నారు, 3 మావయ్యలు. వాళ్ళు 3 మావయ్యలు కూడా ఎడ్యుకేటెడ్. మా పేరెంట్స్ ఏంటంటే అన్ఎడ్యుకేటెడే. మా మదర్ చదువుకున్నారు బట్ 5th class వరకు. మా ఫాదర్ అన్ఎడ్యుకేటెడే. నన్ను పెంచింది మా తాతయ్య, అమ్మమ్మ, మామయ్యలు వీళ్ళందరూ ఏంటంటే కొంచెం చదువుకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేవారండి. మా విలేజ్లో ఏంటంటే అమ్మాయి అనగానే కొంత ఏజ్ ఎర్లీగా మ్యారేజ్ చేసేసేవారు అనమాట. పెళ్లి చేసేయాలి, అమ్మాయికి చదువు అవసరం లేదు అనే మా టైంలో. ఇప్పుడు మారారు, ఇప్పుడు డిఫరెంట్. ప్రతి అమ్మాయిని చదివిస్తున్నారు, జాబ్కి బయట దేశాలకు కానీ లేదా బయట రాష్ట్రాలకు కానీ పంపిస్తున్నారు. ఇప్పుడు డిఫరెంట్. కానీ నా చిన్నప్పుడు 30 years బ్యాక్ అమ్మాయి అనగానే
కొంచెం బేసిక్స్ మినిమం చదివించేసిన తర్వాత మ్యారేజ్ చేసేయాలి ఇలా ఫీలింగ్తో ఉండేవారు. కానీ నేను పుట్టింది పెరిగింది అమ్మమ్మ తాతయ్య ఇంకా మావయ్య దగ్గర. మా మామయ్యలు ఏంటంటే ఎడ్యుకేటెడ్, వాళ్ళు అప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు చాలా మంచిగా చదువుకున్నారు. మాకు కూడా వాళ్ళే ఇన్స్పిరేషన్ అండి. అమ్మాయి అంటే పెళ్ళే కాదు, మంచిగా చదివించాలి, అలాగే తన కాళ్ళ మీద తను నిలబడగలగాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగాలి, సొసైటీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి. ఇలా ఇన్స్పిరేషన్గా వాళ్ళు మాకు గైడ్ చేయడం కానీ సపోర్ట్ చేయడం కానీ ఫైనాన్షియల్గా కూడా. ఇప్పుడు నన్ను పెంచింది చదివించింది అంతా మా మామయ్యలే. నేను ఈరోజు ఇలా ఉన్నానంటే నా చైల్డ్హుడ్ మంచిగా ఉంది అంటే రీజన్ మా మామయ్యలు. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. నిజంగానే అంటే నన్నే కాకుండా వాళ్ళు ఎవరికైనా ఇప్పుడు అందరు ఇంట్లో వాళ్ళకి సపోర్ట్ చేస్తారు కదా, ఓకే మన వాళ్ళు కాబట్టి సపోర్ట్ చేస్తారండి, మన వాళ్ళు కాబట్టి గైడ్ చేస్తారు. ఇదంతా ప్రైమరీ, ఫస్ట్ ప్రయారిటీ. నన్నే కాకుండా చదువుకోవాలి అనుకుంటే రిలేషన్తో పని లేకుండా మా తాతయ్య కానీ మా మామయ్యలు కానీ మోటివేట్ చేయడం కానీ ఫైనాన్షియల్గా కొంచెం వాళ్ళు తోచిన సపోర్ట్ కానీ ఇలా చేశారు. ఇప్పటికీ కూడా వాళ్ళే నా ఇన్స్పిరేషన్ అండి. సూపర్ శిరీష గారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం చదువుకున్నాము, సెటిల్ అయ్యాము, ఇదంతా ఒక ఎత్తు అయితే మనం సంపాదిస్తున్నాం కదా, మనకి ఎంతవరకు ఖర్చు పెట్టుకుంటున్నాం అనేది కాదు, సొసైటీకి మనం ఏం చేసాం అనేది కూడా చూడాలని చెప్తారు. మెయిన్ మా చలమ్మయ్య నన్ను చదివించింది కానీ మ్యారేజ్ చేసింది కానీ ఆయన డాక్టర్, బట్ చాలా ఇన్స్పిరేషన్ డాక్టర్ అండి. అంటే ఫుల్ ప్లెడ్జ్డ్గా సొసైటీకి సేవ చేస్తారనమాట. నేను తన నుంచే చాలా నేర్చుకున్నాను. అంటే మనకి 100 రూపీస్ వచ్చింది అనుకోండి, అందులో 100 మనం యూజ్ చేసుకోకూడదు, సొసైటీకి అట్లీస్ట్ 10% 20% ఖర్చు పెట్టాలని తను చేస్తూ ఇన్స్పిరేషన్గా ఉంటారు. చెప్పడం వేరు, చేస్తూ ఇన్స్పిరేషన్గా ఉంటారు. అలాగే ఇంకా పెద్ద మామయ్య, ఆయన ఏంటంటే ఇప్పటికీ స్టిల్ చదువుతూనే ఉన్నారండి. రిటైర్ అయిపోయారు, జాబ్ చేసి LIC జాబ్ చేసి రిటైర్ అయ్యారు, బట్ ఇంకా చదువుతున్నారు. ఆయనకి చదవంటే అంత మక్కువ అనమాట. నెక్స్ట్ ఇంకా లాస్ట్ మామయ్య త్రిమూర్తులు మాస్టర్. ఇప్పుడు టీచర్ అంటే మనకి జస్ట్ మన డ్యూటీ మనం చేసి వచ్చేసామో అన్నట్టు ఉండరు. అక్కడ స్టూడెంట్స్కి ఏదైనా తెలియకపోయినా చాలా మంచిగా ప్రతిదీ కమర్షియల్గా ఆలోచించకుండా హెల్ప్ చేస్తూ మనం ఇది కూడా చేయాలి, నాతో కూడా చేయిస్తారు అప్పుడప్పుడు. అందుకే కదా, అంటే ఆ హెల్పింగ్ నేచరు, ఆ థాట్ ప్రాసెస్ ఉంది కాబట్టి మీకు ఐడియా వచ్చింది, నాలాగా ఇబ్బంది పడే వాళ్ళు ఇబ్బంది పడకుండా నేనే ఈ బిజినెస్ స్టార్ట్ చేసి తక్కువ ప్రైస్లో ఇవ్వచ్చు, అంతే కదా. నెక్స్ట్ తాతయ్య అండి, మా తాతయ్య అయితే ఇప్పుడు లేరు, కోవిడ్లో వెళ్ళిపోయారు. సో సారీ. ఆయన అయితే చాలా గ్రేట్. నేను ఎక్కువ పెరిగింది నాకు పేరెంట్స్తో తక్కువేనండి, చాలా తక్కువ. నేను పెరిగింది అంత అమ్మమ్మ తాతయ్య మామయ్యలు. మా అమ్మమ్మ తాతయ్య నన్ను మంచిగా క్రమశిక్షణతో మంచిగా ఫ్రీడమ్ ఇచ్చి మంచిగా పెంచారు. కాబట్టి నేను నా టైం ఎక్కడా మిస్యూజ్ అవ్వలేదు. ఆఫ్టర్ మ్యారేజ్ అయిపోయింది. ఏం చదువుకున్నారు ఇంతకీ? నేను MSc BEd చేశానండి. వండర్ఫుల్. MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ చేశాను, అలాగే BEd చేశాను. నేను జాబ్ కూడా ప్రైవేట్గా ఏం చేయలేదండి. CSIR IICTలో జాబ్ చేశాను, హైదరాబాద్ సైంటిఫిక్ రీసెర్చ్. అక్కడ కూడా నా ప్లస్ నాకు పరిచయమైన ప్రతి ఒక్కరూ నాకు ఇన్స్పిరేషన్ అండి, నా లైఫ్లో కానీ జాబ్లో కానీ. అక్కడ ఉషారాణి గారు అని సైంటిస్ట్ అనమాట, ఆమె దగ్గర నేను వర్క్ చేశాను, మేడం దగ్గర. ఆమె కూడా నా ఇన్స్పిరేషన్. ఎప్పుడు ఏదో ఒకటి రీసెర్చ్ చేస్తూ అట్లా ఒక లేడీ అయి ఉండి ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకున్నారు. అలాగే రీసెర్చ్ని కూడా ఎక్కడ కూడా లోటు లేకుండా కొత్త ప్రొడక్ట్స్ అంటే బయోపెస్టిసైడ్స్ ఇలా కొత్త ప్రొడక్ట్స్ రీసెర్చ్ చేశారు. ఆమె కూడా నా ఇన్స్పిరేషన్. అలాగే నేను చదువుకున్న కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ అందరూ బిఫోర్ మ్యారేజ్ వరకు ప్రతి అమ్మాయికి ఫ్రీడమ్ ఉంటుంది, కానీ అదంతా ఒక ఎత్తు అయితే ఆఫ్టర్ కూడా ఆ ఫ్రీడమ్ అమ్మాయి ఎక్స్పెక్ట్ చేస్తుంది, కానీ అది అందరికీ దొరకదు, బట్ నాకు దొరికింది. ఎందుకంటే నేను ఏదైనా చేస్తానంటే మా అత్తయ్య కానీ మా హస్బెండ్ కానీ ఎప్పుడూ నో చెప్పలేదు. ఒక మాట చెప్తారేమని, నువ్వు ఎక్కువ రిస్క్ చేసుకోకు, హ్యాపీగా ఉండు, నువ్వు ఎక్కువ కష్టపడకు,
అట్లా చెప్తారు, ఎందుకంటే నేను కంఫర్ట్గా ఉండాలని. కానీ ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు ఫైనాన్షియల్గా కానీ, లేదా ఎలాంటి డెసిషన్ తీసుకున్నా ఎప్పుడు నో చెప్పలేదు ఇప్పటి వరకు. అందుకే నేను సక్సెస్ అవ్వగలిగాను. వండర్ఫుల్ అండి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఆశ్చర్యకరంగా అనిపించేది ఏంటి అంటే, ఇప్పుడు మామూలుగా అత్తయ్య మామయ్య ఎవరైనా సపోర్ట్ చేయటం వరకు ఓకే, అంటే చేయం ఏదైనా చేస్తా అంటే చేసుకోమ్మా అంటారు. కానీ డబ్బులతో కూడుకున్న విషయాల్లో సపోర్ట్ చేయడం అనేది చాలా రేర్గా జరిగే విషయం కదా. మరి అలా హస్బెండ్స్ అయినా అంతే కదా. అంటే ఇప్పుడు మనీ పాడవుతాయి అని కాదు, నువ్వు ఎక్కువ రిస్క్ తీసుకుని టెన్షన్ పడుకో అని అంటారు. బట్ ఏంటంటే స్టార్టింగ్ ఎవరైనా ఇన్ని లక్షలు పెడుతున్నాను అంటే యాక్సెప్ట్ చేయరు. అవును. కానీ ఏంటంటే అది మనం ఒప్పించుకునే దాన్ని బట్టి ఉంటుంది. అలాగే నాకు ఫైనాన్షియల్గా మనీ కావాల్సి వచ్చినప్పుడు నాకేంటంటే కొంచెం మొహమాటం, నేను డైరెక్ట్గా అడగలేను ఎవరిని. అది నా మైనస్ కానీ ప్లస్ కానీ అండి. సో నేనేంటంటే మా హస్బెండ్తో నేను అడగలేను డైరెక్ట్గా నాకు ఇంత మనీ కావాలి అని. కానీ తను తెలుసుకుని తను పర్సనల్ లోన్ పెట్టుకుని 20 lakhs ఇచ్చారు. నేను అప్పటికే బయట వడ్డీకి తీసుకున్నాను, అత్తయ్య ద్వారా కానీ మా బాబాయ్ దగ్గర కానీ అట్లా తెలిసిన వాళ్ళ దగ్గర. 20 lakhs వడ్డీకి తీసుకుంటే 3 rupees 2 rupees అలా ఇంట్రెస్ట్ ఉంది. సో వడ్డీ అనేది ఎక్కువ అయిపోతుంది, వచ్చింది ఆ వడ్డీకే వెళ్ళిపోయేది స్టార్టింగ్. సో మా హస్బెండ్ ఏం చేశారంటే అలా కాదనేసి పర్సనల్ లోన్ తీసుకుని 20 lakhs, తను సాఫ్ట్వేర్ ఇంజనీర్ డిలాయిట్లో, ఆ అమౌంట్ నువ్వు లోన్స్ అన్ని పెద్ద వడ్డీలు ఏమున్నాయో అవి క్లియర్ చేసేసుకో అని చెప్పారు. తర్వాత ఇంకా మనీ ఎప్పుడు కావాలన్నా ఇంకా బిజినెస్ గ్రో అయ్యే కొద్దీ మనకి లోన్స్ ఇవన్నీ వస్తాయి. స్టార్టింగ్లో చాలా స్ట్రగుల్ మేడం, ఇదే చాలా ఇంపార్టెంట్. స్టార్టింగ్లో చాలా స్ట్రగుల్, గోల్డ్ లోన్ పెట్టుకోవడం, ఇలా బయట తీసుకోవడం ఇలా చేశాను నేను. కానీ స్టార్టింగ్ మా అత్తయ్య కూడా మా హస్బెండ్కి తెలియకుండా ఇచ్చారు, 10 lakhs ఇచ్చారు. మా హస్బెండ్కి చెప్పకుండా ఇచ్చారు. అలాగే మా బాబాయ్ కూడా ఇచ్చారు. సో ఇలా మీకు అంటే డబ్బుల్ సపోర్ట్ వచ్చింది. డబ్బుల్ సపోర్ట్ ఉన్నా కూడా మీకు బయట కూడా అంటే బిజినెస్ అన్నాక అందరికీ తెలిసిందే, మొదట్లో చాలా ముందు మనం పెట్టాలి, తర్వాత బిజినెస్ మనకు పెడుతుంది. నేను ఏంటంటే మేడం ఒకటి ఫిక్స్ అయిపోయాను, బిజినెస్ అంటే లాభమే కాదు లాస్ వచ్చినా వచ్చినా భయపడకూడదని నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. ఏది బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడే నాకు నేను 5 lakhsతో స్టార్ట్ చేశాను కదా, నేను అప్పుడే ఫిక్స్ అయ్యాను. బిజినెస్ అంటే అన్నీ ఉంటాయి, నష్టం ఉంటుంది లాభం ఉంటుంది. ఎంత పెద్ద బిజినెస్ అయినా ఎవ్రీ ఇయర్ చూసుకుంటే అట్లీస్ట్ ఒక్క 5% అయినా లాస్ ఉంటుంది ఏ బిజినెస్ అయినా. సో నేను అలా మెంటల్గా ఫిక్స్ అయిపోయాను, ఇన్ కేస్ బల్క్ అమౌంట్ లాస్ అయితే ఏంటి, ఇది కాకపోతే నాకు ఉన్న నాలెడ్జ్తో ట్రైనింగ్స్ ఇచ్చుకుంటూ నేను నా లైఫ్ టైం మొత్తంలోనైనా సంపాదించి అప్పు తీర్చగలను అని నాకు నేనే ఒక బండగా అనమాట, స్ట్రాంగ్గా నాకు నేనే మోటివేట్ చేసుకునేదాన్ని. ఓకే, డబ్బులు లాస్ అయినా భయపడకూడదు, ముందుకెళ్ళాలి, ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా ముందుకెళ్ళాలి. నేనైతే చాలా స్ట్రగుల్స్ పడ్డాను మేడం. అంటే ఇంట్లో సపోర్టు, ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటే సరిపోదు, బయట కూడా మనకి ఒక లేడీ చేస్తుంది అంటే మీకు తెలుసు వచ్చే ప్రాబ్లమ్స్. సో మనం అవన్నిటిని ఎదుర్కోవాలి. అంటే ఇప్పుడు ప్రొఫెషన్కి ప్రాబ్లమ్స్ కూడా మారిపోతూ ఉంటాయి. స్పెషల్లీ మీరున్న బిజినెస్లో ఎక్కువ మంది మగవాళ్ళే ఉంటారు, జెంట్స్ ఉంటారు. లేడీస్ బిజినెస్ అయినా ఇది లేడీస్ యూజ్ చేసే ప్రోడక్ట్, బట్ ఎక్కువ మంది జెంట్స్ చేస్తారు. మీరు ఎదుర్కొన్న టఫెస్ట్ ప్రాబ్లమ్స్ ఏంటి శిరీష యాజ్ అ ఉమెన్? ఎందుకంటే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసాక ఈ బిజినెస్లోకి రావాలని చాలామంది ఇన్స్పైర్ అవుతూ ఉండొచ్చు, చాలామంది ఆడవాళ్ళకి ఇది ఒక ఉపాధిగా కూడా కనిపించవచ్చు. వాళ్ళందరికీ టు బీ ఫ్రాంక్ మేడం, నేను జెన్యున్గా చెప్తున్నా, నేను ఏంటంటే ఈ ఫీల్డ్లోకి వచ్చిందే మంచి సర్వీసింగ్ ఇవ్వాలి, నాలాగా ఇంకా చాలామంది మహిళలు ముందుకొచ్చి ఏదో ఒకటి చేసుకోవాలని థాట్తో వచ్చాను. బట్ కొన్ని సందర్భాల్లో ఏంటంటే నా మిస్టేక్ లేకుండా నేను ఒక పర్సన్ని స్టార్టింగే నేను శాలరీకి పెట్టుకోలేదు మేడం. టెక్నికల్ వర్క్కి నేను స్టార్టింగే శాలరీకి పెట్టుకోలేదు, ఎందుకంటే నేను అప్పుడే స్టార్టింగ్ ఉన్నా. శాలరైజ్డ్ పెట్టుకుంటే నేను
ఇవ్వగలమో లేదో. బర్త్డేన్ అవుతుందని నేను ఏంటంటే కస్టమర్కి ఇంత ఇస్తానని నేను స్టార్ట్ చేశాను. సో వాళ్ళు ఏం చేసేవారంటే టెక్నీషియన్స్, నేను ఇక్కడ మిషన్ సేల్ చేశాను, కమిట్మెంట్ ఇచ్చాను కస్టమర్కి, వాళ్ళ టైం నేను తెలుసుకునే నేను కమిట్మెంట్ ఇచ్చాను. బట్ వాళ్ళు ఏం చేసేవారు, వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ నాకు ఇచ్చేవారు కాదు, వాళ్ళ పర్సనల్గా చేసుకునేవారు. నన్ను వాళ్ళకి పని లేనప్పుడు సెకండ్ ఆప్షన్ కింద నా పనికి వచ్చేవారు. సో నేనేంటంటే ఇక్కడ కస్టమర్కి కమిట్మెంట్ ఇచ్చేసాను, రిపేర్ వచ్చింది, వాళ్ళు డెలివరీ చేయాలి, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ కస్టమర్కి కమిట్మెంట్ ఇస్తారు, ఈ టైంకి మీకు డెలివరీ చేస్తాం, బ్లౌజ్ కానీ సారీ కానీ డ్రెస్ కానీ. సో మిషన్ ఆగిపోయింది, నేనేమో టెక్నీషియన్ని పంపించలేకపోతున్నా. అప్పుడు అక్కడ నాకు ఎలా అనిపిస్తుంది, నేను స్టార్ట్ చేసిందే మంచి సర్వీసింగ్ ఇవ్వాలని, వాళ్ళ వల్ల నేను కస్టమర్ని ఇబ్బంది పెట్టాను, నేను బ్లేమ్ అయ్యాను. నేను చాలా ఇబ్బంది పడిన విషయం టెక్నికల్గా, టెక్నీషియన్స్తో ఇబ్బంది, ఓన్గా పెట్టుకోలేను, ఓన్గా పెట్టుకున్నా వాళ్ళు ఎలా చేస్తారో తెలీదు. అప్పుడు ఏమనిపించిందంటే నేనే ఎందుకు నేర్చుకోకూడదు, అట్లా నేను ఫీల్ అయ్యాను అనమాట. నేను కూడా నేర్చుకోవాలి ఈ సర్వీసింగ్ కానీ రిపేర్స్ కానీ అని. సో నేను కొన్ని వీడియోస్ రిఫర్ చేసేదాన్ని, చూడడం, మాన్యువల్ చదువుకోవడం. చిన్నవి అయితే నేను సపోర్ట్ చేయగలిగేదాన్ని, వీడియో కాల్లో కానీ ఫోన్లో కానీ, కొంచెం ఆల్టర్నేట్ మిషన్ రన్ చేసుకునేటట్టు టెక్నీషియన్ వచ్చే వరకు. నేను ఎక్కువ ఇబ్బంది పడింది ఎంప్లాయీస్ని మేనేజ్ చేసుకోవడంలో. తర్వాత నేను ఇంకా ఇలా కాదు, బిఫోర్ కోవిడ్ ఇలా కాదు, నాకు లాస్ అయినా పర్వాలేదు, నాకు ఎంప్లాయీస్ కావాలి. ఎక్కడ దొరుకుతారు మనకి తెలీదు. స్టార్టింగ్ నార్త్ ఇండియన్సే ఉంటారు. చాలా మందిని అడిగాను, ఎవరైనా ఉన్నారా నేను ఇంత శాలరీ ఇస్తానని. ఆల్రెడీ వేరే చోట వర్క్ చేసే వాళ్ళని తెచ్చి పెట్టుకోలేము. సో అడిగితే అందరూ ఏమనుకుంటారు, నేను ఆల్రెడీ వాళ్ళ దగ్గర మిషన్ కొంటున్నా, టెక్నీషియన్ ఇస్తే ఇలా కాంటాక్ట్స్ వెళ్ళిపోతాయి, అట్లా థింక్ చేస్తారు కదా, ఎవరు ఇవ్వరు టెక్నీషియన్ని. నాకు అప్పుడు ఏం చేయాలో తెలియలేదు. చాలా నేనంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. ఇక్కడ అమౌంట్ ఎక్కువ ఇస్తున్నాను, మాట పడుతున్నాను, ఇక్కడ కస్టమర్ని కూడా ఇబ్బంది పెడుతున్నాను. అట్లా నాకు చాలా గిల్టీగా అనిపించేది. ఇలా కాదు, కొత్త వాళ్ళని తీసుకుని ట్రైనింగ్ ఇవ్వాలని నేనే డిసైడ్ అయ్యాను. నేను ఊరి నుంచి కూడా పిలుచుకున్నాను, మధ్యలో రిలేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళని పిలుచుకుని ట్రైనింగ్ ఇద్దామని మనీ పే చేసి ట్రైనింగ్ పంపిస్తే కొంతమంది ఏం చేశారంటే వాళ్ళకి రాంగ్ గైడెన్స్ ఇచ్చేవారు. వీళ్ళు విలేజ్ మా ఊరి నుంచి వచ్చారు కదా, ఎక్కువ ఏంటి నాకు ఇంకా పని రావట్లేదు, నేర్చుకోలేకపోతున్నానని లోపల ఫీలింగ్, చెప్పట్లేదు, టైం వేస్ట్ అవుతుంది, ఇది రాకపోతే ఏంటని వాళ్ళు ఉండలేదు. ఇద్దరు వచ్చారు, ఇద్దరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే నా దగ్గర మిషన్ కొనుక్కున్న కస్టమర్ ఉంటారు కదా, వాళ్ళు సపోర్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు వచ్చారనమాట. వస్తే నేను వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించాను. తర్వాత కోవిడ్ వచ్చింది, 3 months బ్రేక్ వచ్చింది. నేను ఇంకా ఇలా కాదంటే మా హస్బెండ్ చెప్పారు, ఎఫ్బీలో పోస్ట్ చెయ్యి, టెక్నీషియన్స్ కావాలని, ఎఫ్బీలో పోస్ట్ చేస్తే ఎవరొకరు వస్తారు, ఇంటర్వ్యూ కండక్ట్ చేద్దామని. నేను ఎఫ్బీలో గ్రూప్లో పోస్ట్ చేశాను. ఒక 10 members వచ్చారు, ఇంటర్వ్యూ చేశాను. అందులో ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నాను. తనకి ఆల్రెడీ బేసిక్స్ తెలుసు, సో మనకు అది ప్లస్ అయింది. తనకి 1 by 1 నేను ట్రైనింగ్ ఇప్పించాను, మీ సొంత డబ్బులతో, నా ఓన్ మనీతో ట్రైనింగ్ ఇస్తే తను చాలా డెడికేటెడ్గా చేశారు. నెక్స్ట్ ముంబై మళ్ళీ బెర్నినా కంపెనీ వాళ్ళు కూడా ట్రైనింగ్ చాలా సపోర్ట్ చేశారు నాకు. బెర్నినా కంపెనీ ఫస్ట్ వాళ్ళే నాకు డీలర్షిప్ ఇచ్చారు. ఓకే. సో వాళ్ళు మీరు టెక్నీషియన్స్ని పంపించండి, ఎంతమందికైనా మేము ట్రైనింగ్ ఇస్తాము అన్నారు. సో నేను ముంబై పంపించాను, ఫ్లైట్ బుక్ చేసి అన్ని ఛార్జెస్ పెట్టుకుని పంపించాను. అలా 1 by 1 ప్రతిదీ నేర్పించాను. నేర్పించిన తర్వాత ఇంకా కొత్త వాళ్ళు కూడా వచ్చి పక్కన నాలా బిజినెస్ చేసుకుంటారు కదా, వాళ్ళ ఎంప్లాయీస్ కూడా నేను ట్రైనింగ్ ఇచ్చాను. ఓకే. ఎందుకు చాలా మంది నేర్పించరు, వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళది డెవలప్ అవుతుందని. కానీ నేను అలా అనుకోలేదు. అందరూ ఈ మార్కెట్లో అందరు చేసుకోవాలి, ఎవరి బిజినెస్ వాళ్ళదే, ఎవరి టాలెంట్ వాళ్ళదే. సో ఎవరు వచ్చి అడిగినా నేను ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇప్పుడు మనం టెక్నీషియన్స్కి కూడా ట్రైనింగ్ ఇస్తున్నాం. ఓకే. అలా నాకు చాలా మంది ఇప్పుడు ఆల్మోస్ట్ 15 members టెక్నీషియన్స్ ఉన్నారు, ఇబ్బంది ఏం లేదు. మెయిన్ నా బిజినెస్ ఇంత
తక్కువ టైంలో ఇంత టర్న్ ఓవర్ అవ్వడానికి నా ఎంప్లాయీసే రీజన్. సో మంచి సర్వీస్ అనుకున్నారు. ఆల్మోస్ట్ నేనైతే 90% ఇవ్వగలుగుతున్నానండి, 100% అని నేను చెప్పను. ఎందుకంటే మనకు కూడా మిస్టేక్స్ ఉంటాయి, 10% మనం సాటిస్ఫై చేయలేము. ఇబ్బంది పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఇబ్బంది పెడతాము. సో నేనైతే 90% నేను చేయగలుగుతున్నానండి. తర్వాత అందరూ మంచి టీం ఉంది మేడం. సేల్స్ కానీ, సర్వీసింగ్ కానీ, డిజైనింగ్ కానీ, ఈ ఎంబ్రాయిడరీ డిజైన్స్ కూడా మనమే ఓన్ బ్రాండ్ తయారు చేస్తున్నాం, అది కూడా ట్రైనింగ్ ఇస్తున్నాం. ఏపీ తెలంగాణలో మొట్టమొదట డిజైనింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మందే, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ సాఫ్ట్వేర్. ఇప్పటి వరకు 100+ మెంబర్స్కి ట్రైనింగ్ ఇచ్చాం. అంటే మిషన్తో పాటు వాళ్ళు కొత్త కొత్త డిజైన్స్ తయారు చేసుకుని వర్క్ చేస్తున్నారు. వండర్ఫుల్, చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. నా దగ్గర ఉన్న స్టాఫ్ ఏంటంటే మంచి టీం. నేను ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళు మంచిగా ఆర్డర్స్ తీసుకోవడం కానీ, సప్లై డెలివరీ చేయడం కానీ, సర్వీస్ ఇవ్వడం కానీ నా ప్లస్ ఇప్పుడు నా స్టాఫే. సో ఎంతమంది ఉన్నారు మీ దగ్గర స్టాఫ్ ఇప్పుడు? టెక్నికల్ అయితే 15 మెంబర్స్ ఉన్నారు మేడం. మొత్తం కలిపి పార్ట్ టైం ఫుల్ టైం నేను రెండు బ్యాలెన్స్ చేస్తున్నా. అచ్చం ఎక్కువ మందిని పెట్టుకోలేము. ఓకే ఓకే. సో పార్ట్ టైం ఫుల్ టైం కలిపి 30 మెంబర్స్ ఉన్నారు మేడం. ఓకే. సో శిరీష గారు, అసలు ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్ మెషిన్స్ ఏవైతే ఉన్నాయో, ఇది మామూలుగా ఇప్పుడు ఎవరైనా సరే ఈ ఉపాధిలోకి రావాలి అనుకున్నా కూడా వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉంటాయి కదా. సో మామూలుగా ఒక మెషిన్ ఎంత ఉంటుందండి? 1,10,000 నుంచి స్టార్టింగ్. ఓకే. 10 lakhs అప్ టు 10 lakhs ఇంకా ఉంటుంది. ఓకే. సో దానిలో ఉండే అప్డేట్మెంట్స్, ఫీచర్స్, టైము, ఇన్ టైము, వర్క్ తొందరగా అయిపోవడం కానీ ఇట్లా. సో మీరు నెలకి ఎన్ని అమ్మగలుగుతారు, ఎన్ని అమ్ముతూ ఉంటారు? అంటే సీజన్ని బట్టి మేడం. ఒక్కొక్కసారి యావరేజ్ 15 to 20 సేల్ చేస్తాను నేను. ఓకే. మల్టీ నీడిల్. ఓకే. మల్టీ నీడిల్ ఏంటండి మల్టీ నీడిల్ అంటే? నేను స్టార్ట్ చేసిందే సింగిల్ నీడిల్ మిషన్ మేడం. బట్ ఇప్పుడు ఏంటంటే మనం సారీలో 6 కలర్స్ ఉన్నాయి, మనకి బ్లౌజ్ మీద 6 కలర్స్ వర్క్ అయిపోవాలి. సో సింగిల్ నీడిల్ ఏంటి, థ్రెడ్స్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. అదే మల్టీ నీడిల్ 12 నీడిల్స్ 15 నీడిల్స్ అని మల్టీ నీడిల్ మిషన్స్ వచ్చినాయి మార్కెట్లోకి. అవి మనం ఒకేసారి కలర్ చేంజ్ చేయకుండా ఆటోమేటిక్గా ఒకేసారి 6 కలర్స్తో కూడా మనం వర్క్ చేసుకోవచ్చు. ఓకే. సో ఫాస్ట్గా అయిపోతుంది, ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది బ్లౌజ్ అని, వర్క్ అనేది తొందరగా కంప్లీట్ అయిపోతుంది. ఓకే. సో ఇప్పుడు ఇలాంటి మెషిన్స్ మీ దగ్గర కొనుక్కున్న వాళ్ళందరూ వాళ్ళు ఎంబ్రాయిడరీ అవన్నీ చేసుకొని వాళ్ళకి ఇండివిజువల్గా అయినా బిజినెస్ పరంగా షాప్ లేదా ఇంట్లో బొటీక్స్ లో వాటన్నిటిలో ఓకే అట్లా చేసుకుంటున్నారు. ఓకే. ఇది యాజ్ అ ఉమెన్, అంటే ఒక మహిళగా ఇప్పుడు ఇంట్లో చాలా మంది గృహిణులు ఉంటారు, లేదంటే ఇప్పుడే డెలివరీ అయ్యి తర్వాత ఒక చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉంటుంది. సో వాళ్ళ ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకోవచ్చు, అలాగే మంచి ఇన్కమ్ ఎర్నింగ్ చేయొచ్చు. 10,000 నుంచి 1 lakh కూడా ఎర్నింగ్ చేస్తున్నారు నా కస్టమర్స్. ఓకే. సో మీరు మామూలుగా మీ లైఫ్లో ఇప్పుడు ఈ బిజినెస్లో మీ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటి? నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్ చాలానే ఉన్నాయి మేడం. ఎందుకంటే నా అచీవ్మెంట్, నిజమైన అచీవ్మెంట్ నేను ఎప్పుడు అనుకుంటానంటే, నా కస్టమర్ సక్సెస్ అయినప్పుడు, నా దగ్గర మిషన్ కొని వాళ్ళు సక్సెస్ అయితే అది నా రియల్ అచీవ్మెంట్. సో బిజినెస్ పరంగా నా అచీవ్మెంట్ అంటే బ్రదర్ డీలర్షిప్. ఏంటండి? బ్రదర్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ డీలర్షిప్ వచ్చింది. సో నా జర్నీ కూడా బ్రదర్ మిషన్తోనే స్టార్ట్ అయింది. ఎలా? నేను స్టార్టింగ్ కొన్నదే బ్రదర్ ఎంబ్రాయిడరీ మిషన్. ఓకే. సో నేను ఏ మిషన్ అయితే కొన్నానో ఆ మిషన్ నాకు డీలర్షిప్ వచ్చింది. అది నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్. నెక్స్ట్ చాలామంది నా క్లయింట్స్ ఉంటారు కదా, వాళ్ళు హార్ట్ టచింగ్ క్లయింట్స్ కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు అంటే వాళ్ళ కొన్ని పర్సనల్స్ ఉంటాయి కదా, అవును, ఫైనాన్షియల్గా కానీ ఫ్యామిలీలో కానీ స్ట్రగుల్స్ అవుతూ ఇప్పుడు నిలబడి వాళ్ళకంటూ ఒక ఫ్యామిలీని లీడ్ చేయగలుగుతున్నారు, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయగలుగుతున్నారు, ఫ్యామిలీని లీడ్ చేసుకోగలుగుతున్నారు. అంటే
అలా అలా ఉన్న కస్టమర్స్ నా అచీవ్మెంట్, అది కూడా నా అచీవ్మెంటే. అలాగే HSW ఎంబ్రాయిడరీ, మల్టీ నీడిల్, రీకోమా, వీటికి నేను ఆథరైజ్డ్ డీలర్, ఇది కూడా నా అచీవ్మెంట్. నారీసేన వాళ్ళు 2022 మార్చ్లో ఉమెన్స్ డేకి అవార్డు ఇచ్చారు, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డు, అది కూడా అచీవ్మెంట్. వండర్ఫుల్ శిరీష గారు, అంటే చాలా చక్కటి అచీవ్మెంట్స్ ఉన్నాయి. సో అలాగే చాలా స్ట్రెంగ్త్ కూడా ఉంది. ఆ పాజిటివిటీ, స్ట్రెంగ్త్, ధైర్యం లేకపోతే ఇంత దూరం రావటం అనేది చాలా కష్టం. సో మీరు కూడా చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు క్వీన్ ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళందరికీ ఏదైనా ఇంట్లో ఉండి ఏదైనా ఉపాధి చూసుకుందాము అని కానివ్వండి, లేదంటే ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్గా ఎదుగుదాము అనుకున్న వాళ్ళకి కానివ్వండి, మీరేం చెప్తారు? నేనేంటంటే ఎప్పుడు చెప్పినా ఒకటే చెప్తా, పాజిటివ్గా ఉండాలి. నెక్స్ట్ మనం ఏదైనా స్టార్ట్ చేసామంటే ఎండింగ్ వరకు వదలకూడదు. మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ ప్రాబ్లమ్స్కి మనం బెండ్ అయ్యి దాన్ని వదిలేయకూడదు. కంటిన్యూ మనం చివరి వరకు అది సాధించే వరకు వెళ్ళాలి. అండ్ అక్కడితో ఆగిపోకూడదు, ఇంకేమైనా ఉందా, ఇంకా ముందుకు వెళ్ళాలి. అంటే మనకి ఎండింగ్ ఉండకూడదు ఏం చేసినా. అలాగే పాజిటివ్గా ఉండాలి. ఇక్కడ బిజినెస్ ఉమెన్స్కి మంచి మంచి అవకాశాలు ఉన్నాయి, కానీ అవన్నీ మనకి తెలియడం లేదు. కొంచెం మనం వాటిని అవేర్నెస్ చేసుకుని లోన్సే కానీ, ఇప్పుడు స్టార్టింగ్ నేను చాలా స్ట్రగుల్ అయ్యానండి బిజినెస్ చేయాలంటే. కానీ బిజినెస్ చేసుకునే మహిళలకి చాలా మంచి మంచి స్కీమ్స్ కానీ అవకాశాలు కానీ ఉన్నాయి, వాటిని కూడా మనం అవేర్నెస్ చేసుకోవాలి. అలాగే మనకి నచ్చిన రంగంలో మనకి ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ని ముందుకి డెవలప్ చేసుకోవాలి. ఇక్కడ మనీ సంపాదించడం వల్ల ఏంటంటే ఇన్కమ్తో పాటు మనకి ఒక కాన్ఫిడెంట్ అనేది వస్తుందండి. సో మనం మనీకి ప్రయారిటీ కాకుండా మనం టార్గెట్ ఎలా ఉండాలంటే మనం సాధించాము, ఇది మనకి వచ్చింది, ఏదో ఒకటి సాధించాలనే పట్టుదలతో ముందుకెళ్ళాలి. ఇదే నా సలహా. శిరీష గారు చాలా సింపుల్గా చాలా కరెక్ట్గా చెప్పారు. నిజమే, ఏదైనా సరే మనం ఒకటి పట్టుకున్నాము అంటే ఎన్ని దెబ్బలు తగిలినా పోరాడుతూ ఎదురెళ్ళగలిగితేనే విజయం. సో క్వీన్స్ అంటే అదే కదా, రాణులు యుద్ధాలకి ఎదురెళ్తారు, ఎన్ని తుఫాన్లకైనా ఎదురెళ్తారు, భయపడకూడదు, మెయిన్ భయపడకుండా నిలబడతారు. అండ్ ఏంటంటే లైఫ్ అంటేనే చాలా హార్డ్, మనం ఎక్కడ కూడా సాఫ్ట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనం ఫిక్స్ అయిపోవాలి మెంటల్గా, లైఫ్ అంటేనే హార్డ్గా ఉంటుంది. ఆ హార్డ్నెస్ని మనకి నచ్చినట్టు కాంప్రమైజ్ కాకూడదు. ఇది చాలా చిన్న లైఫ్, సో కాంప్రమైజ్ అస్సలు వద్దు, మనం ముందుకెళ్ళిపోవాలి. నేను బిజినెస్ చేసేటప్పుడు చాలామంది ఏమనేవారంటే, అంటే నేను ఫస్ట్ నుంచి సన్నగానే ఉంటాను, ఇప్పుడేమి ఒకప్పుడు లావుగా ఉండి ఇప్పుడు సన్నగా అయిపోవడం ఏం లేదు, చైల్డ్హుడ్ నుంచి సన్నగానే ఉంటాను. సో అందరూ ఏమనేవారంటే బిజినెస్ వల్ల సన్నగా అయిపోతున్నావు, వద్దు, హెల్త్ ఇంపార్టెంట్, బట్ లావుగా ఉంటే హెల్త్ ఉన్నట్టు సన్నగా ఉంటే హెల్త్ లేనట్టు కాదు, ఇట్లా చేసేవారు నన్ను. బాడీ షేమింగ్ వద్దు, మానేసే, నువ్వు అంటే అందులో వెల్ విషర్స్ ఉంటారు, వద్దు కావాలని వెనక్కి లాగే వాళ్ళు కూడా ఉంటారు, మనం గుర్తించలేము వాళ్ళు ఏ ఉద్దేశంతో అన్నారు. అలా అన్నప్పుడు నాకు సపోర్ట్గా మా హస్బెండ్, మా తమ్ముడు కూడా, లేదక్క నువ్వు ఎప్పుడు ఇంతే ఉన్నావు కదా, వాళ్ళ మాటలు ఏం పట్టించుకోకు, నువ్వు చేయగలవు చెయ్యి, అట్లా చెప్పేవారు. మా హస్బెండ్ ఏమనేవారంటే, మనకి ఫిజికల్ అపీరియన్స్ ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఎంత కరెక్ట్గా ఎంత బాగా పనిచేస్తున్నావు అనేదే ఇంపార్టెంట్ అని అనేవారు. సో మన బాడీ షేమింగ్ చేసినా మనం డిసప్పాయింట్ అవ్వకూడదు, కరెక్ట్, మనం ముందుకు వెళ్ళిపోవాలి. మనం అన్నీ పర్ఫెక్ట్గా ఎవరు ఉండరండి, ఎంత అందంగా ఉన్నా ఏదో ఒక లోపం ఉంటుంది, అవును, అది మనకు తెలీదు. అవును. సో కనిపించేదంతా మంచిగా అయితే ఉండదండి, వాళ్ళ వెనకాల చాలా ఉంటాయి స్ట్రగుల్స్ ఉంటాయి. కరెక్ట్. మనం ఏంటంటే వాటిని పట్టుకోకూడదు, ముందుకు వెళ్ళాలి, ఏదో ఒకటి చేయాలి, అంతే.
చాలా సింపుల్గా చాలా బాగా చెప్పారు శిరీష గారు. వెరీ వండర్ఫుల్ మిమ్మల్ని కలవటం. సో మర్చిపోయాను, చూడడానికి చిన్న పిల్లలా అనిపిస్తున్న శిరీష గారికి 2 పిల్లలు ఉన్నారు. పిల్లలతో మేనేజ్ చేస్తూనే ఇదంతా కూడా చేస్తున్నారు. రియల్లీ వెరీ అప్లాడబుల్ అండి. అంటే నిజంగా ఎంకరేజ్ చేస్తున్నారు కూడా వేరే మహిళలను కానివ్వండి, ఎవరైనా స్వయంగా వాళ్ళు ఏదైనా చేయాలి అనుకున్న వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయడం అనేది వండర్ఫుల్. ఫైనలీ వన్ క్వశ్చన్ ఏంటి అంటే, మీ బిజినెస్ అనేది స్టార్టింగ్ 5 లక్షలతో స్టార్ట్ అయింది, ఇప్పుడు 10 crores టర్న్ ఓవర్ అవుతుంది. యా, ఈ సక్సెస్ మంత్ర ఏంటి? బికాస్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కాబట్టి బిజినెస్ పరంగా సక్సెస్ మంత్ర ఏంటి? మెయిన్ ఏంటంటే నా కస్టమర్స్ నన్ను నమ్మి తీసుకున్నారు. నా సక్సెస్ ఎంప్లాయీస్ అండ్ కస్టమర్కే. నేను వాళ్ళ వల్లే నేను అయ్యాను. మెయిన్ ఏంటంటే మన రిసీవింగ్ మంచిగా ఉండాలి, మాట్లాడే విధానం కానీ. సెకండ్ ఏంటంటే హార్డ్ వర్క్, పాజిటివ్ థింకింగ్. ఓకే, అంతే. ఇప్పుడు అందరం బిజీ మేడం, అందరం బిజీ. మన కెరియరు, పిల్లలు, ఫ్యామిలీ అన్నీ ఇంపార్టెంట్, రైట్. బట్ దాంతోపాటు మనం సొసైటీకి కూడా ఏదో ఒకటి చేయాలి. సో డైరెక్ట్గా వెళ్ళి సోషల్ సర్వీస్ ఎవరూ చేయలేరు ఉన్న బిజీలో. సో మనం ఏంటంటే మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఎవ్రీ ఇయర్ మనం సంపాదించే దాంట్లో అట్లీస్ట్ 1% అయినా సొసైటీకి ఖర్చు పెట్టాలని. మీరు చేస్తున్నారా, మీరు చెప్తున్నారా అని అంటారు, బట్ నేను చేస్తున్నాను. నేను ఎక్కడ పబ్లిసిటీ చేయను. ఎందుకు చేయను అంటే, మనం ఏదైనా హెల్ప్ చేస్తే ఈ చేతితో చేసింది వేరే చేతికి తెలియకూడదు అంటారు. బట్ అట్లా అని కాదు, మనం చేసేది చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎక్కడా మనం పబ్లిసిటీ చేయని అవసరం లేదు. బట్ మనం సంపాదించిన దాంట్లో అట్లీస్ట్ 1% అయినా సొసైటీ కోసం యూస్ చేయాలని నా రిక్వెస్ట్ అండ్ నా సజెషన్. నేను నేర్చుకున్నది నేను కూడా చేస్తున్నాను. వావ్, వండర్ఫుల్. నిజమే, అంటే మనం ఎక్కడి నుండి తీసుకున్నామో అక్కడికి గివ్ బ్యాక్ ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుంటేనే కదా మనం ఆనందంగా ఉంటాము. ఈవెన్ కోవిడ్లో మేడం, చెప్పకూడదు, కోవిడ్లో మన షాప్ దగ్గరికి వస్తారు కదా, షాప్ బంద్ అయిపోయింది. ట్రాన్స్జెండర్స్ ఉంటారు, షాప్ దగ్గరికి వస్తారు. వాళ్ళ నెంబర్ తీసుకుని నేను అమౌంట్ పంపించాను. నేను ఒక్కదాన్ని కాదు, నేను ఇలా చేస్తున్నానంటే నా కస్టమర్స్ కూడా అమౌంట్ డొనేట్ చేశారు. సో మేము ట్రాన్స్జెండర్స్కి కోవిడ్ టైంలో ట్రాన్స్జెండర్స్కి కొంతమందికి నా కస్టమర్స్ నేను కలిపి, నేను ఒక్కదాన్ని కాదండి, అలాగే ఎంప్లాయీస్ కూడా వాళ్ళకి తోచిన అమౌంట్ చేసాము. అలా ప్రతి ఎవ్రీ టైము మనం ఏదో విపత్తు వచ్చినప్పుడు కాకుండా ఎవ్రీ ఇయర్ మన ఎర్నింగ్లో 1% చేయాలని నా ఒపీనియన్.